శరణగా బలవంతముగా కొనిపోబడుట. దేవుని వాక్యములో ఈ రాకడకు సిద్ధపాటుకు అవసరమైనటువంటి సంగతులు ప్రభువు తెలియచేయించిన విషయాలు భూలోకంలో ఉన్న వారిని అందరినీ సిద్ధపరచమని తన దాసులకు దేవుడు తన ప్రేమ చేత, ఏమిటా ప్రేమ అంటే దేవుడు లోకమునెంతో కాబట్టి తన అద్వితీయ కుమారునిగా విశ్వాసం ఉంచిన వాడు నశింపకూడదు. ఇది దేవుని సంకల్పం. ప్రభు నామమును ఎందరు ధరిస్తున్నారో వారు ప్రభువుని ధరించుకుంటున్నారు. కాబట్టి బాప్తీసం పొందిన వారందరూ, ప్రభు నామంలోనికి బాప్తీసం పొందిన వారందరూ ప్రభువును ధరించుకుంటున్నారు. కాబట్టి దిక్కు లేనట్టుగా మిమ్మల్ని నేను దిగనాడి వెళ్ళిపోను అని మాటిచ్చిన తండ్రి, ఆదమరిచి ఉన్నవారు దీపాలు ఆరిపోయినట్లుగా మీ దీపాలు ఆరిపోకుండా నిత్యము వెలుగుతూ ఉండనివ్వండి చెప్పింది. రాకడ కాలం గురించినటువంటి వర్తమానములు, హెచ్చరికలు తెలియచేసిన తండ్రి, యేసు నామదారులు జీవితాలు విశ్వాసము వ్యర్థము కాకుండా నిమిత్తము మరల తానుండు చోటికి మనల్ని తీసుకొని వెళతానన్న వాగ్దానం నెరవేర్చుట కొరకు తన దాసులను పంపించి పెండ్లి విందు సిద్ధమవుతూ ఉంది, సిద్ధమయ్యింది, సిద్ధపడిన వారిని అందరినీ ఈ వెండిలోనికి తీసుకురండి, అంటే ఈ వివాహంలోనికి తీసుకొని రండి అని దేవుడు తన దాసుల చేత భూమి మీద ఉన్నటువంటి సంఘానికి వర్తమానమును తెలియజేశారు. లూకాసు వార్త 14వ అధ్యాయంలో. ఈ 14వ అధ్యాయంలో తన దాసులైన వారు వచ్చి ఈ మాటలు ప్రకటించగా అనేకులు అనేకమైనటువంటి నెపములు చెప్పారు. సిద్ధపడాలి పిల్లలారా. మరి మనం చదివినటువంటి 14వ అధ్యాయం 21వ వచనంలో అప్పుడు ఆ దాసులు తిరిగి వచ్చి తన యజమానికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోప్పడి, మీరు త్వరగా పట్టణ వీధుల్లోనికి, సంత వీధుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసులతో చెప్పెను. అంతటా దాసులు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్లు చేసితిమి గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండున్నట్లు నీవు రాజమార్గములోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయుము. బలవంతము చేసైనా సరే కంచెలలో ఉన్నవారిని, పిల్లలారా, త్రోవ తప్పి ఉన్నవారిని, ఇరుకు మార్గములో ఉన్నవారిని, నెమ్మది లేక నశించుచున్నామని దుఃఖించుచున్న వారిని బలవంతము చేయి. బలవంతముగానైనా సరే వారిని ఇక్కడికి తీసుకొని రమ్మని ప్రభు తన దాసులకు ఆజ్ఞాపించారు. కాగా ప్రియులారా, మరి వాక్యంలో మనం చూసినప్పుడు ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు రాణి కూడా తన ప్రజలైన వారిని బానిసత్వము నుంచి, తన ప్రజలను నశింపచేయను ఉద్దేశించుచున్న దుష్టాలోచనలో ఉన్న దుష్టుల నుండి విడిపించవలనని మనసు కలిగినదై యూదులలో ప్రతివారి విమోచన కొరకు ఉపవాసము చేయించి తాను కూడా తన వారితో ఉపవాసము చేసి రాజును దర్శించుటకు అనుమతి పొందుటకు, అసలు రాజుని దర్శించడానికి అనుమతి లేనిది లేకపోయినా సరే
అనుమతి లేకుండా రాజు దగ్గరికి వెళ్తే ప్రాణానికి హాని అని తెలిసినా సరే ఏ రకమైన దేవుని ప్రజలైన యూదులు నశింపకుండా వారు రక్షింపబడాలని తన ప్రాణాన్ని పణముగా పెట్టి తెగించి రాజు ఆజ్ఞను అతిక్రమించి రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర సెలవు తీసుకొని యోధా ప్రజల రక్షణ కొరకు ఆమె బలవంతంగా ప్రజల రక్షణార్థమైనటువంటి కార్యము జరిగించినట్లు ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనములో ఈ సంగతిని మనం చూస్తాం. మరొక విషయానికి వస్తే మరి పత్రిక పాఠంలో ఉన్నటువంటి అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో విశ్రాంతి దినమున నది దాటి గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని చాలు పిల్లలారా అక్కడికి వచ్చి కూర్చుండి అక్కడ కూడి వచ్చిన వారిలో మాట్లాడుతుండగా అక్కడ లూదియా అనేటువంటి ఓ చిన్నపాటి వృత్తి వ్యాపారం చేసుకునే స్త్రీ కూడా దేవుని మాటలు వినడానికి పౌలు గారి దగ్గరికి వచ్చి ఆమె దేవుని మాటలు వింటుండగా దేవుడు ఆమె హృదయాన్ని తెరిచారు. ఆమె హృదయము తెరవబడిన తర్వాత ఆమె వారి దగ్గర రక్షణ పొంది ఆ బోధ అయిన తర్వాత మా ఇంటికి వచ్చి అయ్యలారా నేను దేవుని యందు విశ్వాసము గలదానిని అని మీరు నమ్మినట్లయితే మా ఇంటికి వచ్చి మా ఇంటనున్న వారికి కూడా రక్షణ ఇవ్వండి అని చెప్పి సావుకులైనటువంటి పౌలు గారిని తోటి సహదాసులను బలవంతము చేసి కాబట్టి దేవదాసయ్య గారు అన్నారు ఏమన్నారంటే రాక కొరకు ఎదురు చూచి రాక ముందే మృతుడవైనా రాక కొరకు ఎదురు చూచి ముందే మృతుడవైనా రాక కాలమందు రాక కాలమందు పిల్లరా ఈ రెండవ రాకడను రేప్చర్ అని పిలుస్తారు. రేప్చర్ అనే పదానికి బలవంతముగా కొనిపోవుట. ప్రభువు తన సంఘాన్ని అది ఏ స్థితిలో ఉన్నదైనా సరే తానున్న స్థితిని తనకు జ్ఞాపకము చేసి తన కొరకు ప్రభువు సిద్ధపరిచినటువంటి సంగతులను జ్ఞప్తికి తెచ్చి
సిద్ధపడమని హెచ్చరిక చేసి సిద్ధపడిన వారిని తన దగ్గరే ఉండుటకు తీసుకొని వెళ్ళడానికి బలవంతము చేస్తున్నారని దేవుడు లూదియా హృదయాన్ని తెరుచుటను బట్టి తెరవబడినటువంటి హృదయము గలదై నేను దేవుని యందు విశ్వసించుచున్నాను అని మీరు నమ్మిన ఎడల నా ఇంటికి వచ్చి నా ఇంటి వారికి కూడా రక్షణనిమ్మని బలవంతము చేసిందంట. ప్రభు కూడా చెప్పిన మాట ఏంటంటే, నా నామమును ధరించిన వారు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని నా దాసుల ద్వారాగా సువార్తను ప్రకటించుచున్నా. కొందరు పెండిళ్ళు ఉన్నాయని చెప్పి నెపం చెప్పారంట, కొందరు ఎడ్లను కొనుక్కున్నామని నెపం చెప్పారట, కొందరు భూమిని చూసుకోవాలి అనగా వ్యవసాయాన్ని చేసుకోవాలని నెపం చెప్పారట. ఈ నెపములు ఏకముగా వీరందరూ నెపములు చెప్తే ప్రభువు చెప్పినటువంటి మాట 23వ వచనంలో, నా ఇల్లు నిండినట్లు రాజమార్గంలోను కంచెల్లోనికి వెళ్ళి లోపలకు వచ్చుటకు అక్కడ వారిని బలవంతం చెయ్యి. ప్రభువా పిల్లరా, ఈ సంగతులు నమ్మలేని వారికి నమ్మిక కలిగించి ఇదిగో ప్రభువు వచ్చుచున్నాడన్న సంగతి సంఘము తన అనుభవంలోనికి తెచ్చుకొని తమ వారు నశించకుండా దేవుని కృపచేత విమోచన పొందుట కొరకు, అంటే మనము మన కుటుంబం మన సంఘం మాత్రమే కాక మనం ఏ సమాజంలో ఉన్నామో ఆ సమాజం వారు ఎరగక నశించే వారు ఎందరో ఉండొచ్చు, ఎరగక తప్పిపోయే వారు ఎందరో ఉండొచ్చు, ఎరగక దాన్ని మనస్కరించని వారు ఎందరో ఉండొచ్చు. కానీ రాతవాక్యం మాత్రం సత్యమే. ఆ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం లేనివారు, బుద్ధిపూర్వకంగా తప్పిపోయేవారు ఎందరో ఉంటారు. కాబట్టి వారిని తొందరపెట్టి వారిని కూడా బలవంతము చేసి నా రాకడ కొరకు సిద్ధపరచమని ఎస్తేరు యొక్క హృదయాన్ని దేవుడు సిద్ధపరచగా అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ ఉపవాసం పెట్టి తనతో ఉన్నటువంటి చెలికత్తులు కూడా ఉపవాసం చేసి రాజు దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వారు వెళ్ళడానికి వీలు లేకపోయినా స్వజనుల స్వస్తి కొరకు తెగించి తన ప్రాణానికి ముప్పున్నదని తెలిసినను తన స్వజనుల స్వస్థితి కొరకు అనగా విమోచన కొరకు తెగించి వీరిని ఉపవాసం పెట్టి ఆమె రాజు దగ్గరికి వెళ్ళి రాజు ముద్ర తీసుకొని హాని చెయ్యను ఉద్దేశించినటువంటి కీడును దూరపరిచింది ఎస్తేరు రాణి. కాబట్టి రెండవ రాకడ కాలంలో సంఘానికి ఉండవలసినటువంటి సంగతులను తెలియజేసి దేవుడు మనలను బలవంతం చేస్తున్నారు సిద్ధపడమని, మనము సంఘాన్ని బలవంతం చేయమని, సంఘాన్ని బలవంతంగా తోడుకొని రమ్మని, సమాజమును బలవంతముగా తోడుకొని రమ్మని, తోడుకొని వచ్చి రాకడకు సిద్ధపడండి. ఎప్పుడు వస్తుందయ్యా రాకడ? ఏ అర్ధరాత్రి గడ వస్తుందా? మిట్ట మధ్యాహ్నం వేళ వస్తుందా? ఏ కాలంలో వస్తుంది, ఏ సమయంలో వస్తుంది అంటే ఆయన చెప్పారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, తూర్పున పుట్టిన మెరుపు పడమటని ఎలాగ హస్తమిస్తుందో. అంటే ఎంతసేపు కనబడుతుంది చెప్పండి? మెరుపు ఎంతసేపు కనబడుతుంది? ఇలా మెరుస్తుంది, కన్ను మూసి కన్ను తెరిచేటడికి మెరుపు మాయమైపోతుంది. తూర్పున పుట్టిన మెరుపు పడమటను హస్తమించినట్లుగా నా మనిషి కుమారుని రాకడ ఉంటుంది. అంటే రెప్పపాటున, చెప్పండి, రెప్పపాటులో ఆయన వస్తారు. కాబట్టి సంఘము ఆ రెప్పపాటు కాలమానం కొరకు కనిపెడుతూ ఉండాలి. అంటే పని మానేయాలండి గారు అంటే కాదు. జనక సుతాత్మలకు సుతులు సంగవడు
కలవరపాటు కలిగి ఉండండి, రెప్పపాటులో ఆరోహణలోనికి వెళ్ళిపోతారు. మీ పనులు మీరు చేసుకోనండి, మీ ప్రయాణాలు మీరు చేసుకోనండి, మీ విశ్రాంతి మీరు తీసుకోనండి, మీ సేద్యం మీరు చేసుకోనండి. మీ మనసు, మీ ఆత్మ మాత్రము ప్రభువైన యేసు రమ్మన్న కలవరపాటుతో నింపుకొని ఉండండి. శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరము దాని సౌఖ్యము కొరకై ప్రయాసపడుతుంటుంది. ఆత్మ కూడా తన సౌఖ్యము కొరకు తాను పరితపిస్తుంటుంది. కాబట్టి షకీనా మేఘమే సౌఖ్య స్థానము అన్నారు ఆత్మకు. ఆత్మకు సౌఖ్య స్థానం ఏది చెప్పండి? షకీనా మేఘము అనగా ప్రభువుని తీసుకొని వచ్చే మేఘం అన్నమాట. కాబట్టి ఈ సిద్ధపాటు ఎలా ఉండాలంటే కలవరపాటుగా కలవరిత్తలు పగలంతా ఏది జ్ఞాపకం చేసుకుంటామో రాత్రులు దాన్నే కలవరిస్తుంటారు. కొంతమంది నిద్దట్లో కలవరింపులు వస్తుంటాయి. ఈ పగలు విన్నవి, చూసినవి, చెప్పినవి రాత్రులు మాట్లాడుతుంటారు మళ్ళీ వాళ్ళు. అలాగే పిల్లలారా, సంఘము కూడా కలవరపాటు కలిగి ఉంటే రెప్పపాటులో ఆ కలవరమే వారిని ఆకర్షిస్తుంది. మనము అందరం కలిపి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం అని ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకొస్తాం. ఫోటోగ్రాఫర్ మనల్ని అందరినీ సిద్ధపరుస్తాడు. మీరు ఇక్కడ నిలబడి, మీరు అక్కడ నిలబడి, మీరు అక్కడ నిలబడి, మీరు ఇక్కడ నిలబడి, వెనకాల పక్కన ముందు పక్కన నిలబడి, ఇలా చూడండి, అలా చూడండి, అలా చూడండి, ఇలా చూడండి, 1 2 3 రెడీ అంటాడు. అయిపోయింది అంతే. ఈ సిద్ధపాటు అంతా అయిపోయిన తర్వాత రెడీ అండంలో ఆ ఫోటో టేకప్ అవుతుంది. అలాగే ఆ రెడీ అనే మాటలో అందరి ఫోటోలు ఆ కెమెరాలు ఎలాగ బంధింపబడతాయో. కాబట్టి ఈ కలవరపాటు ప్రభు రాకడలోని సంఘాన్ని, సంఘము సిద్ధపరిచినటువంటి సమాజాన్ని, ఆ సమాజంలో కలవరపాటు గలవారిని అందరినీ రెప్పపాటున ఆయన యొద్ద నుండుటకు ఆకర్షించుకుంటారు. దేవుడికి స్తోత్రం. నేడే ప్రభువు వచ్చు నన్ను కొనువారి, నేడే ప్రభువు వచ్చు నన్ను కొనువారి, నేడే ప్రభు వచ్చును అన్న కలవరింపే రెడీ అనేటప్పటికి మన ఫోటోని అది ఎలాగ రిసీవ్ చేసుకుంటుందో అలాగే రాకడ దేవుని యొక్క ఆత్మ విశ్వాసిని ఆలింగనము చేసుకుంటుంది. అనగా తనలో ఐక్యము చేసుకుంటుంది. తనలో ఐక్యమైనటువంటి వారిని తాను ఎక్కడుంటాడో వారిని కూడా అక్కడే కూర్చుండబెడతాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం యొద్ద కూర్చుండనిత్తును అని ప్రకటన గ్రంథములో ప్రభు సెలవిచ్చినట్లుగా సంఘము పిల్లలారా ప్రభువుతో ఉండడానికి, ప్రభువు మాట వినడానికి, నమ్మడానికి, మనం ఏ మాట విని నమ్ముతున్నామో ఆ మాట యొక్క నెరవేర్పును చూడడానికి పట్టుదల కలిగినటువంటి కలవరింపు సంఘానికి ఉండాలి అని చెప్పి యేసు ప్రభువారు తన దాసుల ద్వారాగా ఈ వార్తలు భూలోకంలో ఉన్న వాటి వర్గాలందరికీ అందించుచు అన్నారు. అలాగే యెహోషాపాతు రాజు 2 రాజుల గ్రంథములో
రెండో రాజుల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనములో యెహోషాపాతు రాజు కూడా యూదావారిని అందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతో శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. యెహోషాపాతు రాజు ఇల్లర యూదావారిని అందరినీ తమ తమ శిశువులతో భార్యలతో పిల్లలతో దేవుని సన్నిధిలో నిలబెట్టి దేవుని వాగ్దానము వారు అనుభవించుట కొరకు వారిని సిద్ధపరిచారట. దేవుడికి స్తోత్రం. బలవంతము చేసి తన దాసులైన యూదావారిని అందరినీ తమ పిల్లలను శిశువులు అన్నారు. అంటే శిశువు అనగా సంకనేసుకుండే బిడ్డ, పిల్లలు అనగా మన చెయ్యి పట్టుకొని నడిచే బిడ్డలు, మనం కన్న బిడ్డలు, జ్ఞానం ఎరిగిన బిడ్డలు, వారిని వారి భార్యలను కూడా ఎక్కడ నిలబెట్టారయ్యా అంటే దేవుని సన్నిధిలో నిలబెట్టారు. ఎందుకంటే దేవుని వాగ్దానమును అనుభవించుట కొరకు. అలాగే అపోస్తలుల కార్యంలో పిల్లలారా 10వ అధ్యాయంలో కొర్నేలి అనే భక్తిపరుడు ఒక ఆయన ఉన్నాడు. ఈ కొర్నేలి అనే భక్తిపరుడు తాను ప్రార్థన చేస్తూ తన ఇంటి వారినందరినీ కూడా ప్రార్థనలో ఉంచి దేవుని వాగ్దాన ఫలము కొరకు దేవుడు ఏది వారికి వినిపించాడో, ఏది గురించి వాళ్ళు విన్నారో, ఈ కొర్నేలి గారు దేవుని గురించి ఏం విన్నారో, దేవుడు ప్రజలకు ఏ సందేశం పంపించారో ఆ సందేశము తన జీవితంలో తన కుటుంబంలో నెరవేరాలని, దేవుని గురించి తాను విన్న సంగతులన్నీ తన ఇంటి వారిలో అది జరగాలని నెరవేరాలని ఇంటి వారందరి కొరకు కనిపెట్టారంట కొర్నేలి గారు. ఆ సంగతి దేవుడు చూసి పరలోకములో దేవుని సముఖమందున్నటువంటి దేవదూతను భూమి మీదనున్న ఈ అన్యనరుడైనటువంటి కొర్నేలి ఇంటి దగ్గరికి పంపించి, కొర్నేలి, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరినవి అబ్బాయి అని చెప్పి కొర్నేలికి వర్తమానం ఇవ్వగా కొర్నేలి ఇంటి వారందరూ పిల్లలారా రక్షింపబడ్డారు. కొర్నేలి ఇంటివారు మాత్రమే కాదు, ఆ తర్వాత దేవుడు చెప్పినట్టుగా చేయడం వలన కొర్నేలిని ఎరిగినటువంటి జనులు దేవుని దాసులైన పేతురు గారి ద్వారాగా కొర్నేలి ఇంటికి వచ్చినటువంటి వారు అనగా దేవుని దాసుని చూడవచ్చిన వారు, కొర్నేలి చెప్పిన మాటలు విన్నవారు 3000 మంది ఒక్క దినమంది రక్షణ పొంది రాకడకు సిద్ధపడ్డారు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఈ సంగతులన్నీ రాయబడి ఉంటాయి. కాబట్టి సంఘానికి ఏముండాలంటే కుటుంబాన్ని బలపరుచుకొని కుటుంబాన్ని బలవంతంగానైనా సిద్ధపరచుకోవాలి. యజమానుని బిడ్డలను బలవంతంగానైనా సిద్ధపరచుకోవాలి దేవుని మార్గంలోనికి. అలాగే సంఘాన్ని బలవంతంగానైనా సిద్ధపరచుకోవాలి. వాళ్ళు ఇంటారిట్ నా మాట వినలేదు అని వదిలేయకూడదు. మనము దేవుణ్ణి కలిగి ఉంటే లోకం మన మాట వింటుంది, జ్ఞాపకం పెట్టుకున్నాడు. మనం దేవుణ్ణి కలిగి ఉండకపోతే మన మాట ఎవ్వరు వినరు. ఎందుకంటే మాట్లాడినది మీరు కాదు కానీ మీలోనున్న నా తండ్రి ఆత్మే మీతో మాట్లాడుతుంది అని చెప్పి ప్రభు శిష్యులను సువార్తకు పంపించిన సమయమందు ఆ సంగతులను తెలియజేశారు. అలాగే మరి ఈ సమయమందు కొర్నేలి మాటలు విన్నవారు 3000 మంది రక్షింపబడినట్లుగా మనం దేవుని మాట విని దేవుడు ఏం చెప్పాడు, బలవంతంగా వారిని సిద్ధపరచమంటూ ఆ లూకా సువార్త మనం చదివినటువంటి 24వ వచనం ఒకసారి చదవండి. 24వ వచనం 14వ అధ్యాయంలో ఏలయనగా పిలువబడిన మనుషుల్లో ఒక్కడును విందు రుచి చూడడని మీతో చెప్పుతున్నాను. అనగా
నా విందు అనగా నా ప్రేమ, లేకపోతే నా బలము, నా జీవము, నా మహిమ, నా ఔన్నత్య శాంతి, నా ఔన్నత్య కాంతి ముందుగా సిద్ధపరిచిన వారు దీనిని చూడరు. కాబట్టి పిల్లలారా, మీ దానిలోనికి ప్రవేశించాలంటే మీరు నమ్మాలి, మీరు నా మాట వినాలి. నేను మిమ్మల్ని బలవంతం పెట్టినట్టు నన్ను ఆకర్షించి మీరు అనేకులను ఆకర్షించాలి. సంఘానికి పిల్లలారా ఆకర్షించే లక్షణం ఉండాలట. ఏ లక్షణం ఉండాలి చెప్పండి? ఏ లక్షణం ఉండాలి? ఆకర్షించే లక్షణం. పౌలు గారు అంటాడు, కక్ష చేత కానీ మిష చేత కానీ నా ఇంటి వారిని నేను రక్షించుకున్న నాకు చాలు అని అంటాడు. ఏ రకంగానైనా సరే నా ఇంటి వారినైనా నేను రక్షించుకోవాలనేటువంటి రక్షణ పొందిన ప్రతి వారికి ఆ తపన ఉండాలి. విచారం ఏంటంటే, ఈ కాలములో రక్షణ అన్న పదం ఏంటో, దాని విలువేంటో ఎరగక దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటానంటే తమ కోరికలు తీర్చుకోవడానికి, తమ ఆలోచనలు, తన ఆశలు నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి నమ్ముకొని మోసపోతున్నారు. ఏంటో మోసపోవడం అంటే, తనకు ప్రార్థన చేయవారందరి ఏళ్ల కృప చూపటగానే ఐశ్వర్యవంతుడై ఉన్నాడని రాయబడిన రాతవాక్యం సత్యమే అయినా అప్పటికి అవసరమైంది అడుగుతాడు. అప్పటికి అవసరమైంది అడిగితే అప్పటికి ఇస్తాడు, మళ్ళీ మరుగైపోతాడు. అలా కాకుండా జీవమును గురించిన ఆలోచన కలిగి, జీవిత ఆశయాన్ని ఉద్దేశించినటువంటి ఆలోచన కలిగి, దేవుడు ఇచ్చినటువంటి రక్షణను గురించినటువంటి అనుభవ జ్ఞానము కలిగి దేవునికి ప్రార్థించిన ఎడల దావీదు గారు సాక్ష్యం ఇచ్చినట్లుగా కృపాక్షేమములు భక్తుల వెంట వస్తాయి. ఒకటి. రెండవది, నీవు ఎవరికి బోధిస్తావో, ఎవరిని సిద్ధపరుస్తావో, ఎవరిని ఆకర్షిస్తావో వారు నీ మాట వింటారు. కారణం ఏంటంటే, మాట్లాడినది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడతాడు. కాబట్టి సంఘానికి ఏముండాలంటే ఆకర్షించే గుణం ఉండాలి. రెండవది పిల్లలారా, బలవంతము చేసే ప్రయత్నం ఉండాలి. బలవంతంగానైనా సరే మన కుటుంబాన్ని, మన బిడ్డలను, మన యజమానులను, యెహోషాపాతు ఎలాగైతే తన యోధావారినందరినీ వారి శిష్యులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ దేవుని సన్నిధిలో నిలబెట్టాడు, కొర్నేలి గారు ఎలాగైతే తాను కలిగినటువంటి అనుభవాన్ని బట్టి తన కుటుంబాన్ని అంతటిని, తన ఇంటి వారిని అందరినీ దేవుని సన్నిధిలోనికి తోడుకొని వచ్చాడు. అతను తాను ఇంటి వారిని కలిసి దేవునికి ప్రార్థన చేయగా పరలోకంలో నుండి దేవుడు పరిశుద్ధాత్మ అనే దూతను పంపించారు. ఆ దూత రాగా, ఆ దూత వచ్చి చెప్పిన సంగతులు విన్నవారందరిలోనికి ఆత్మకార్యము జరిగి వందలకు మించి వేల సంఖ్యగా దేవుణ్ణి ఎలా విశ్వసించారో అలాగే ఈ కాలంలో సంఘము కూడా ప్రభు పని చేయడానికే నియమింపబడింది. మనుషుల పని చేస్తాం, యజమానుల పని చేస్తాం, ధనవంతులకు పని చేస్తాం, ఇంకా బలవంతుల పని చేస్తాం, ఇంకా క్రూరుల పని చేస్తాం, అన్యాయస్తుల పనులు చేస్తాం, తిరుగుబాటుదారులు చెప్పిన మాటలు మనం వింటాం. కానీ మనకు జీవమయ్యుండి మనలను జీవింపచేయచ్చు, మన కాలు చెయ్యి ఆడినట్లుగా, కన్ను చూసినట్లుగా, నోరు మాట్లాడినట్లుగా, చెవులు వినబడినట్లుగా, నోరు పిల్లల ఆహారం తీసుకొని ఉదరాన్ని బలపరుచుకున్నట్లుగా మనలో అణిగి మణిగి ఉన్నటువంటి ఆత్మదేవుని మాట వినకపోవడము దుర్బల స్థితి. కాబట్టి ప్రభు చెప్పినటువంటి ఈ మాటల్లో, లూకాసు వార్తలో ఉన్న ఈ మాటల్లో పైనుంచి మనం ఒకసారి చదువుదాం. నేను రిఫరెన్స్ చెప్తాను. లూకాసు వార్త 14వ అధ్యాయం 17వ వచనం.
విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమైనది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తమ దాసులను పంపెను. పిలువబడిన వారంటే రక్షణ పొందిన వారు. తన దాసులను పంపించను. విందు కాలమందు అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలనని, నన్ను క్షమించవలనని నిన్ను వేడుకొనుచున్నానని. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానని. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను, అందుచేత నేను రాలేను అని నేను చాలా. ఆ తర్వాత వాక్యం మనం చదివాం. కాబట్టి ప్రతివారు ఏదో ఒక నెపం చెప్తున్నారు. కారణం ఏంటంటే వీళ్ళకి దేవుడి ప్రేమ తెలియదు, వీరికి దేవుని మనస్సు తెలియదు, వీరికి దేవుడిచ్చిన రక్షణ అన్న దానికి విలువ ఏంటో తెలియదు, వివరం ఏంటో కూడా తెలియదు. కాబట్టి పిల్లలారా, నేను చెప్పగా బైబిల్లోనికి వచ్చిన జీవములు, నేను చెప్పగా బైబిల్లోనికి వచ్చిన జీవములు, చెప్పిన వారందరినీ విడిచిపెట్టాడు ఆయన. ముందుగా నియమింపబడిన వారు ఎవరు నా విందు రుచి చూడరు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ రాజమార్గమును విడిచిపెట్టి సందులలోనికి, కంచెలలోనికి వెళ్ళి, గుడ్డివారు, కుంటివారు, మోగవారు, అనాథులు ఉంటారు, అట్టివారిని బలవంతము చెయ్యి. కాబట్టి సంఘానికి ప్రభువుని గురించి బలవంతంగానైనా ఒక ఆత్మను సిద్ధపరిచేటువంటి ఆ పని కలిగి ఉంటే మనము కలిగి ఉన్న రక్షణకు దేవుని దగ్గర విలువ ఉంటుంది. మనము కలిగి ఉన్న రక్షణకు దేవుని దగ్గర విలువ ఉంటుంది. గత కాలంలో భక్తులు ప్రేమద్రోహులే గాని ప్రియముగా చేరరు వాణిని ప్రేమించిన చెలికాడ సమయమిదేరా గ్రహించు అని చెప్పి ప్రేమామృతధారలు చెందిన నా యేసుకు సమమెవరు అనేటువంటి పాటలో ఆ చరణాన్ని విడిచిపెట్టారు. ప్రేమద్రోహులే గాని ప్రియమున్న చేరరు వాణి, ప్రేమద్రోహులే గాని ప్రియమున్న చేరరు వాణి, ప్రేమించిన చెలికాడ, ప్రేమించిన చెలికాడ సమయమిదే ప్రేమామృతధారలు చెందిన యేసుకు సమమెవరు, ప్రేమామృతధారలు చెందిన యేసుకు సమమెవరు. దేవుని ప్రేమ చాలా మందికి అర్థం కావడం లేదు. దేవుని మనసు చాలామందికి అర్థం కావట్లేదు. అందరూ వారి మనసులోనివే ఇదే దైవత్వం అని అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు అలా కాదు, భూలోకము పరలోకము భూలోకంలో ఒక భాగం అవ్వాలి. చెప్పండి,
క్రీస్తు ప్రభు పరలోకములోనూ ఉండాలి. అది కదా నియమము. ప్రభువు లేని ఆరాధన ఎంతకాలం చేస్తావు? ప్రభువుని ఎరగని భక్తి ఎంతకాలం చేస్తావు? నీ దేవుడెవరో నీ అనుభవంలో లేని విశ్వాసాన్ని నీవు ఎంతకాలం కాపాడుకోగలుగుతావు? కాబట్టి పిల్లలారా, ప్రభు అయిన యేసు రమ్ము అనేటువంటి పదాన్ని తలంచుకుంటూ మనస్సు స్మరణ చేస్తే మహిమ అనుభవంలోనికి వచ్చేస్తుంది అన్నారు దైవజనుడు. ఈ మహిమానుభవంలోకి వచ్చిన తర్వాత నిన్ను గురించిన చింత నీకుండదు, నన్ను గురించిన చింత నాకుండదు. నా ఇంటిని గురించి, ఒంటిని గురించి, కడుపును గురించి, బిడ్డను గురించిన చింత మనకు ఉండదు. అంటే ఉండవా? ఉంటాయి. వాటిని గురించిన చింత మనకు ఉండదు. కాబట్టి పిల్లలారా, ఈ కాలము రెండవ రాకడ కాలం. మనము మన కుటుంబాలను బలవంతముగానైనా సిద్ధపరచాలి. మన పిల్లలను, మన బంధువులను, మన సంఘమును, మన వెలుపల సమాజం వారిని కూడా బలవంతంగానైనా సిద్ధపరిచి అక్కడికి తీసుకెళ్తే ఆ కెమెరా దగ్గరికి, ఆ కెమెరాలో పడవలసిన వారు ఎవరో పడతారు. దేవుడికి స్తోత్రం. ఆ కెమెరాలో పడవలసిన వారు ఎవరో పడతారు. వారు బాప్తిసం పొందారా, వారు రక్షణ పొందారా, వారు ఆరాధనలు చేశారా? ఇవన్నీ మన పని కాదు. మరి మనం చేస్తున్నాం కదా, ఆరాధన చేస్తున్నాం, బాప్తిసం పొందాం, ఇవన్నీ మన పని. అంటే బాధ్యత. చెప్పండి. దేవునికి ప్రతిరూపములుగా, ప్రతివాదులుగా, దోతలుగా మనం ఏం పని చేస్తున్నాం? దేవుని దోత పని చేయడానికి బాధ్యత దేవుడు మనకు అప్పగించారు. దీన్ని విస్మరించకూడదు, దీన్ని నిర్లక్ష్యము చేయకూడదు. దీన్ని నిర్లక్ష్యము చేస్తే మన చింత అధికమవుతుంది కానీ కొరచ కాదు. మీరు దేనిని గురించి చింతించకండి, ఆయన మీ విషయమే చింతిస్తున్నాడు. కాబట్టి మీ చింత మూరుడు ఎక్కువ మిమ్మల్ని మూరుడు ఎక్కువగా చెయ్యదు అని చెప్పేసి ప్రభు చెప్పారు. మనం చింతించిన ప్రయోజనం ఉండదు. మన కొరకు చింతించుతున్న వాని గురించి మనం చింతిస్తే, మన కొరకు చింతించుతున్నవాడు మనకు అవసరమైన కావలసిన నిఖిల వస్తువులకు ఆజ్ఞాపిస్తాడు. అలాగే పిల్లలారా, లోకాన్ని ఆకర్షిస్తాడు, పరలోకాన్ని భూలోకంలో భాగం చేస్తాడు. భూలోక పరలోక పరిశుద్ధుల సహవాసాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ప్రజలందరూ దైవభక్తి కలిగి ఉంటారు. దేవుని దూతలుగాను, దేవుని కుమారులుగాను, దేవదూతల సమానులుగాను కృపను బట్టి అనేకులు రక్షింపబడతారని ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి నియమిత జన్మలు మాత్రమే కాకుండా అందరూ దేవుని ప్రజలు కావాలి. కారణం అందరిలోనూ దేవుని ఆత్మే ఉన్నది. నీలో ఒక ఆత్మ, నాలో ఒక ఆత్మ. నా ప్రాణానికి ఒక రూపం, నీ ప్రాణానికి ఒక రూపము, ఇంకో మతం వాళ్ళ ప్రాణానికి ఒక రూపము, మరొక మతం వాళ్ళ ప్రాణానికి ఒక రూపము, ఈ కులం వాళ్ళ ప్రాణానికి ఒక రూపము, ఆ కులం వారి ప్రాణానికి ఒక రూపం లేదు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన అది ఒకటే రూపం. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఎవరిని ఆకర్షిస్తాడో తెలియదు. బాప్తిసంతో పని లేకుండా సత్క్రియలు చేయవారు ఎందరో ఉన్నారని పౌలు గారు సెలవిస్తున్నారు. అట్టి వారికి బాప్తిసంతో, ధర్మశాస్త్రంతో పని లేదు. సత్క్రియలు అనేటువంటి ఔదార్యం వలన వారు దేవుని ఆగమనంలోనికి ప్రవేశించగలుగుతారు. ఇది దేవుని కృపాకార్యం. ఇలాగెందుకు చేస్తున్నావు, మమ్మల్ని ఎందుకు విడిచిపెడుతున్నావు, మా ప్రార్థన ఎందుకు వినట్లేదని అడగడానికి సరిపడినటువంటి యోగ్యుడు ఎవడను లేడు. ఆయన మీతో చెప్పింది. కాబట్టి పిల్లలారా, దేవుడు మనకేం చెప్పారో అది చెయ్యడం. మరి మిక్కిలిగా నేను చెప్పగా బైబిల్ మిషన్లోనికి వచ్చిన వారు ఏవాని కడకు వెళ్ళదు, నా నియమిత కార్యములు జరిగించండి, మానద్దు అని ప్రభువు చెప్పినట్లుగా మన పని ఏంటంటే దేవుడు చెప్పిన పని చేయడమే. దేవుడు బలవంతం చేయమన్నాడా, బలవంతం చేయి. దేవుడు దీవించమన్నాడా, దీవించు. దేవుడు క్షమించమన్నాడా, క్షమించు. దేవుడు ప్రేమించమన్నాడా, ప్రేమించు. వీటికి భిన్నంగా మన హృదయం ప్రేరేపించి మనం కానీ త్రోవ తప్పితే ఆ ఫోటోలో మనం ఉండము. కెమెరా ముందు ఉంటాం కానీ
ఫోటోలో మనం టేకప్ అవ్వాలి. కాబట్టి ఈ సంగతులు గుర్తించి సంఘము మన ఇంటి వారి కొరకు, మన యజమానుల కొరకు, మన బిడ్డల కొరకు, మన సంఘము కొరకు, మన ఉన్న సమాజము కొరకు బలవంతముగానైనా సిద్ధపరిచి దైవ కార్యమును జరిగించబద్దులమై ఉన్నాం. అలాగున జరిగించి దేవుడు చెప్పింది చేయటం వలన బలా నమ్మకమైన మంచు దాసులారా అనిపించుకుని దీవెన పరమ తండ్రి మనకెల్లరికను ప్రసాదించునుగాక.